Hello friends, welcome to TechFacts Telugu YouTube channel. Name TechFactsRafee. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు 10,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి పవర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని షేర్ చేస్తాను. యాక్చువల్గా ఈ పర్టికులర్ బడ్జెట్లో ఈ కంపెనీ వాళ్ళు చాలా వరకు కాంప్రమైజ్ చేసుకున్నారని చెప్పాలి. UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ లాంటిది మీకు 10,000 రూపాయల బడ్జెట్లోకి తీసుకురావడం. జనరల్గా ఆ పర్టికులర్ బడ్జెట్లో EMMC స్టోరేజ్ టెక్నాలజీని వాడుతుంటారు. UFS 2.1 కూడా కాదు, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీని యూజ్ చేయడం, 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ అన్బిలీవబుల్ రిజల్ట్స్ అనమాట. చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చి నేను కొన్ని శాంపుల్స్ కూడా తీశాను. అండ్ ముఖ్యంగా Qualcomm స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్ వీళ్ళు 10,000 రూపాయల బడ్జెట్లోకి తీసుకురావడం. ఈ పర్టికులర్ ప్రాసెసర్తో మీకు నియర్లీ 14,000-15,000 రూపాయల బడ్జెట్లో కూడా ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. కానీ వీళ్ళు మాత్రం 10,000 రూపాయల బడ్జెట్లోకి తీసుకొచ్చారు. ఇది కూడా ఒక సూపర్ పాయింట్. అండ్ ఇది MIUI 13 అవుట్ ఆఫ్ ది బాక్స్తో బూట్ అవుతున్న ఫోన్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్తో ఈ ఫోన్ వీళ్ళు తీసుకొచ్చారు. ఇది రెడ్మీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ 10 సిరీస్లో 2022 వర్షను రెడ్మీ 10 2022 అనమాట. సో ఈరోజు నేను మీకు దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. అండ్ 10,000 రూపాయల బడ్జెట్లో స్టిల్ దీన్ని కన్సల్ట్ చేయొచ్చా లేదా అనేది దీంట్లో ఉన్న కొన్ని కీ హైలైట్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు డిసైడ్ అవ్వండి. ఇది మీకు రేపటి నుంచి సేల్లోకి రానుంది ఫ్లిప్కార్ట్ ద్వారా. సో ఇప్పుడైతే మనం ఈ ఫోన్ అన్బాక్స్ చేసి దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఏంటో చూద్దాం. బాక్స్ పైన ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండింగ్ రెడ్మీ 10 అని రాస్తుంది. Qualcomm స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్, 6000 mAh బ్యాటరీ. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాస్తుంది. Qualcomm స్నాప్డ్రాగన్ సేమ్ ప్రాసెసర్ ఇక్కడ మెన్షన్ చేశారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్కి ఉంటుంది, కానీ బాక్స్లో మాత్రం 10 వాట్స్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లో సప్లై చేస్తారు. ఇది ఒకటి మీరు నోటీస్ చేయాలి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6.71 ఇంచెస్ డాట్ డిస్ప్లే. అండ్ ఈ ఫోన్కి మళ్ళీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ కూడా చేశారు. అండ్ దీంట్లో మనకి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ కూడా ఉంది. అంటే వర్చువల్గా మీరు 2 GB వరకు స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్లో కూడా హైరసాడే సర్టిఫికేషన్ ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఈ పర్టికులర్ బడ్జెట్లో అంటే 10,000 రూపాయల బడ్జెట్లో నేను రీసెంట్గా చూసిన ఫస్ట్ ఫోన్ అనమాట, వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్. అండ్ ఆల్రెడీ నేను చెక్ కూడా చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది చెప్పాలి. ఇలాంటి కొన్ని కీ ఫీచర్స్ అయితే దీంట్లో చాలా టెంప్టింగ్గానే ఉన్నాయి. అండ్ మన దగ్గర ఉంది కరీబియన్ గ్రీన్ అని 4GB ప్లస్ 64GB వేరియంట్ మన దగ్గర ఉంది. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ హెడ్కి 0.769 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.736 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్సే వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇంకా చాలా తక్కువ వాల్యూసే ఇచ్చారని చెప్పొచ్చు అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు యూజర్ మాన్యువల్ ఉంటుంది, సిమ్ ఎజెక్ట్ టూల్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది. అండ్ ఒక 10 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. Type-C కేబుల్ అయితే దీంట్లో ఉంటుంది. థ్యాంక్స్, దీంట్లో మనకి మైక్రో USB కాకుండా Type-C ఇచ్చారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పాలన్నమాట. అండ్ ఈ ఫోన్లో మిస్ అయింది ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ ఇచ్చే పౌచ్ ఉంటుంది కదా, ఈ పౌచ్ అయితే వీళ్ళు మిస్ చేశారు. TPU కేసు, ఇది మీరు సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది బాక్స్లో వచ్చే కంటెంట్. ఇప్పుడు మన ఈ ఫోన్ని డిజైన్ అలాగే మనకి లుక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బ్యాక్ సైడ్ మీకు ఒక డిఫరెంట్ వీడ్ డిజైన్తో ఉంటుంది కెమెరా మాడ్యూల్. అండ్ మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఈ బ్లాక్ ఫ్రేమ్లోనే అరేంజ్ చేసి ఇచ్చారు. అండ్ ఇది 6.7 ఇంచెస్ డిస్ప్లే అనమాట ఇది. సో మీకేమో ఫింగర్ ప్రింట్ ఏమో చాలా పైన ఉంటుంది. జనరల్గా ఇప్పుడు చూడండి, నేను నార్మల్గానే పట్టుకున్నాను, నా ఫింగర్ ఎక్కడ టచ్ అవుతుంది, ఈ ఏరియాలో టచ్ అవుతుంది కదా, కానీ ఫింగర్ ప్రింట్ మాత్రం ఇక్కడ ఉంది. సో మీరేం చేయాలంటే ఫోన్ కొంచెం పైకి పట్టుకోవాలి. పైకి పట్టుకొని ఇలా పట్టుకున్నప్పుడే మీకు ఫింగర్ ప్రింట్ అనేది యాక్సెస్ అవుతుంది. ఇది ఒకటి మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్. జనరల్గా ఈ ఏరియాలో అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఇచ్చినట్టయితే ఎక్సలెంట్గా ఉండేది, కానీ డిజైన్ కోసం వీళ్ళు పైకి ఎక్కడికో పెట్టేశారు. దీనివల్ల కొంచెం అనీజీగా అయితే అనిపిస్తుంది. నాది చాలా పెద్ద చేతులే నాయి, సో అయినా కానీ నాకే ఇది సరిగ్గా అందట్లేదంటే నార్మల్గా కొంచెం చిన్న చేతులు ఉండే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇది మీకు రైట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ ఉంటాయి, పవర్ బటన్ ఉంటుంది. టాప్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు అండ్ స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. లెఫ్ట్లో మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు ఎట్ టైం అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ మీకు ఇది ఆల్రెడీ గ్లాస్ పైన ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ ఇది మీకు గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ కూడా చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఇది బ్యాక్ సైడ్ ప్యానల్
ప్లాస్టికే, కానీ చాలా టఫ్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం యాజ్ యూజువల్ షామీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మంచి క్వాలిటీ బిల్డ్ని దీనికి కూడా ఆఫర్ చేశారనమాట. సూపర్గా అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. ఇప్పుడు మనం ఈ ఫోన్ బూట్ చేద్దాం. బూట్ చేసినప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. Redmi 10 2022లో మీకు 6.7 ఇంచెస్ హెచ్డీ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే మీరు కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో వెర్షన్ 3తో ప్రొడక్ట్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు Qualcomm Snapdragon 680 4G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. 6 nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ ఏమో Adreno 610 GPUను యూజ్ చేశారు. ర్యామ్ టెక్నాలజీ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ. స్టోరేజ్ టెక్నాలజీ ఇంట్రెస్టింగ్గా UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు, మెయిన్ కెమెరా వెరీ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కెమెరా 15 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. రెండోది డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ విత్ 10 వాట్స్ ఛార్జర్ ఏమో బాక్స్లో ఇస్తారు. మీకు ఫోన్ మాత్రం 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఒక మంచి పాయింట్ అనే చెప్పాలి. అండ్ ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. సో ఇది దీంట్లో ఉన్న ఆన్ పేపర్ హార్డ్వేర్ లెవెల్ ఫీచర్స్. ఇక దీనికి సంబంధించి యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు MIUI 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్ మనకి ప్రీ ఇన్స్టాల్డ్ డైలర్ అలాగే మెసేజింగ్ యాప్ లాగా వస్తాయి. అండ్ గూగుల్ డైలర్ని ఎలా డిజబుల్ చేసుకోవాలి, కాల్ నోటిఫికేషన్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ యాప్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా స్టిల్ మీకు కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. నెట్ఫ్లిక్స్, జిల్ ఇలాంటి చాలా ఉంటాయి. అండ్ మీరు కొన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని యాప్స్ మీరు దీంట్లోంచి తీసేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి సంబంధించిన కొన్ని ఓన్ అప్లికేషన్స్ కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. MIUI 12.5 ఎన్హాన్స్డ్ వర్షన్ దగ్గర నుంచి మీకు ఈ ఫెసిలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకసారి సెట్టింగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు ఆల్రెడీ ఒక అప్డేట్ కూడా రోల్అవుట్ చేశారు వీళ్ళు, MIUI 13.0.4.0 అని చెప్పి. అండ్ ఇది మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మీకు సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఏమో ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ అయితే అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ ఒక అప్డేట్ అయితే రోల్అవుట్ అయింది మరి. సో దీంట్లో ఏమైనా కొత్త సెక్యూరిటీ ప్యాచ్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అవుట్ ఆఫ్ 64 GBలో నియర్లీ 24 GB ఇది OS కింద ఆక్యుపై అయితే చేసుకుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టెక్నికల్ డీటెయిల్స్ కొన్ని ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. అండ్ ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ని మీకు ఈ పర్టికులర్ బడ్జెట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. Qualcomm Snapdragon 680 4G ప్రాసెసర్. ఇది చాలా మంచి ప్రాసెసర్. ఆల్రెడీ వీళ్ళ బ్రాండింగ్లో ఒక ఫోన్లో వీళ్ళు దీనికంటే కొంచెం 3-4 వేలు ఎక్కువగా ఉండే బడ్జెట్లో ఉన్న ఫోన్లో కూడా ఇదే ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. కొంచెం తక్కువ బడ్జెట్లో మంచి ప్రాసెసర్, అది కాకుండా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన పాయింట్ అనమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ మాత్రం సన్లైట్లోకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం డల్గానే ఉంది. మరి మనం రెగ్యులర్గా 15,000 20,000 రూపాయల ఫోన్లో ఉండే అంత డిస్ప్లే క్వాలిటీ అయితే దీంట్లో అయితే లేదు. అంటే బ్రైట్నెస్ లెవెల్స్ అంత ఎక్కువ నిట్స్ అయితే లేవు. ఓకే, మేనేజ్ చేయొచ్చు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఇండోర్ కండిషన్లో బాగానే ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే నేను కొన్ని వీడియోస్ కూడా ప్లే చేసి చూశాను. వీడియోస్ క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. మ్యాక్సిమం ప్లేయింగ్ క్యాపబిలిటీస్ మాత్రం 1080 వరకు అయితే దీంట్లో మీకు ఉన్నాయన్నమాట. అండ్ ఇంట్రెస్టింగ్గా దీంట్లో వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే ఉంది. మీరు అమెజాన్ ప్రైమ్లో హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు. ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇది సూపర్గా ఇచ్చారు ఈ ఫీచర్. ఇది మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద కెమెరా ఇంటర్ఫేస్, రెగ్యులర్గా అన్ని షామీ, రెడ్మీ, పోకో ఫోన్స్లో ఉండే కెమెరానే. సో దీంట్లో కూడా కొన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్, 50 మెగాపిక్సెల్కి సపరేట్ మోడ్ ఇలాంటివి అయితే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ ఏమో 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన ఫొటోస్ మాత్రం నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు జనరల్గా ఈ పర్టికులర్ బడ్జెట్లో. మేబీ Qualcomm Snapdragon ప్రాసెసర్ అందులో ఉన్న ISP వాళ్ళు అనుకుంటా కొంచెం మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే మీకు దీంట్లో వస్తున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నేను జూమ్ చేసి కూడా చూశాను, చాలా మంచిగానే ఉన్నాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, నీట్గానే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా మాత్రం యావరేజ్ అని చెప్పాలి. దీనికైతే మీరు కాంప్రమైజ్ అవ్వాలి. 5 మెగాపిక్సెల్ కెమెరా దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. సో ఓవరాల్గా దీంట్లో బ్యాక్ సైడ్ కెమెరా ఎక్సలెంట్గా ఉంది. ఫ్రంట్ సైడ్ కెమెరాకి మాత్రం కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వాలి. అండ్ దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది, కానీ మీకు బాక్స్లో 10 వాట్స్ ఛార్జర్ మాత్రమే ఇస్తాను. ఒకవేళ మీ ఇంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఓల్డ్ 18 వాట్స్ ఛార్జర్ ఏదైనా ఉంటే కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. కానీ సపరేట్గా ఛార్జర్ కొనుక్కోవాలని నేనైతే సజెస్ట్ కూడా చేయను. ఒకవేళ వీళ్ళు దీంట్లో అది కూడా ఇచ్చినట్టయితే ఇంకా సూపర్గా ఉండేది. వీళ్ళు స్టిల్ ఈ పర్టికులర్ బడ్జెట్లో ధైర్యం చేసి ఇచ్చింది Qualcomm Snapdragon 680 4G ప్రాసెసర్ కావచ్చు, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ. మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. అండ్ మెయిన్గా 50 మెగాపిక్సెల్ కెమెరా కావచ్చు, అండ్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కావచ్చు. ఇలాంటి కొన్ని కీ హైలైట్స్ అయితే వీళ్ళు చాలా వరకు ధైర్యం చేసి ఈ పర్టికులర్ బడ్జెట్లో తీసుకొచ్చారు. అండ్ వీళ్ళు చేసుకున్న కాంప్రమైజ్ ఏంటంటే, ఒకటి ఇది స్క్రీన్ రిజల్యూషన్ మీకు హెచ్డీలో ఉంటుంది, ఫుల్ హెచ్డీలో అయితే ఈ పర్టికులర్ బడ్జెట్లో వీళ్ళు ఇవ్వలేదు. ఇక రెండోది 18 వాట్స్ ఛార్జర్ అనేది బాక్స్లో వేసేస్తే అయిపోయేదేమో నేనైతే అనుకున్నాను. ఇప్పుడు ఆ 18 వాట్స్ కూడా చాలా ఓల్డే అయిపోయింది.
కొంచెం చిన్నదే అయిపోయింది నెంబరు. సో ఆ బాక్స్లో ఆ ఛార్జర్ కూడా వేసేస్తే సూపర్గా ఉండేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది మీ ఒపీనియన్ కింద కామెంట్స్ ఖచ్చితంగా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ Redmi 10 2022కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.